సో హాయ్ గైస్, విజయ్ దేవరకొండ నటిస్తున్నటువంటి లేటెస్ట్ మూవీ కింగ్డమ్. సో కింగ్డమ్ మూవీ ట్రైలర్ చూశాను. సో ట్రైలర్ ఎలా ఉంది ఏంటనేది రివ్యూలో మాట్లాడుకుందాం. ముందుగా నాదొక స్మార్ట్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నో ఏళ్లుగా విజయ్ దేవరకొండ ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు అండ్ ఫ్యాన్స్ కూడా అంతే ఎగిరే వెయిట్ చేస్తున్నారు. అప్పుడు లైగర్తో హిట్ కొడతారు అనుకున్నారు, కానీ డిసప్పాయింట్ చేశాడు. ఆ తర్వాత ఖుషి మూవీతో హిట్ కొడతారు అనుకున్నారు, అప్పుడు కూడా డిసప్పాయింట్ చేశాడు. మళ్ళీ ఇంకోసారి ది ఫ్యామిలీ షా మూవీతో హిట్ కొడతారు అనుకున్నారు, మళ్ళీ సేమ్ రిపీట్ డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్. సో ఎన్ని బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లు పడ్డా కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. సో టీజర్ తోటి నిరూపించాడు విజయ్ దేవరకొండ మార్క్ ఏంటనేది. వ్యూస్ కూడా మిలియన్ల కొద్ది వ్యూస్ అండ్ ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు. సో క్రేజ్ అలానే ఉంది. సో ఇప్పుడు ట్రైలర్ విషయానికి వస్తే కింగ్డమ్ మూవీ ట్రైలర్ అద్దరిపోయింది భయ్య. ఇప్పుడు చెప్తున్నా కదా, కింగ్డమ్ మూవీతో గట్టిగా కంబ్యాక్ ఇస్తాడు, బ్లాక్ బస్టర్ కంబ్యాక్. ఎన్నో రోజులుగా ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు. సో వాళ్ళకి ఫుల్ మిల్స్ అయితే పెట్టబోతున్నాడు విజయ్ దేవరకొండ. ట్రైలర్ మాత్రం అద్దరిపోయింది. అరాచకం అసలు. అనిరుద్ రవిచంద్ర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఒక లెవెల్ ఉంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ మనకు తెలుసు ఏ రేంజ్లో చేస్తాడు అనేది. ఆ క్యారెక్టర్ జీవించేస్తాడు అసలు. అండ్ తన లుక్ కూడా మాస్ ఉంది భయ్య. బాడీ కానీ ఎంత మాట్లాడుకున్నా అంత తక్కువ విజయ్ దేవరకొండ గురించి. సూపర్ అసలు. అండ్ ట్రైలర్ అయితే మాస్ ఉంది. పక్కా ఈ సినిమా 100 కోట్లు కాదు 200 కోట్లు కూడా కలెక్ట్ చేస్తుంది. సినిమాలో కంటెంట్ ఉంటాయి, కానీ ట్రైలర్ బాగుంది. ట్రైలర్ చూసాక నాకు అనిపించింది ఇది 100 కోట్ల బొమ్మ కాదు 200 కోట్ల బొమ్మ అని అనిపించింది నాకు. ఇంకా ఎక్కువ కలెక్ట్ చేసిన హ్యాపీనే. సో ట్రైలర్ అయితే నాకు నచ్చింది. ఇంకా ముందు ఇంకా మాట్లాడుకుందాం. మీరు ఈ కింగ్డమ్ మూవీ ట్రైలర్ చూసినట్లయితే, సో కింగ్డమ్ మూవీ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది అని సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.